2024 పార్లమెంటు ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేగవేగంగా మారిపోతున్నాయి. అనేక మంది ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారడానికి ప్రయత్నిస్తున్నారు. పార్టీలు తమ అభ్యర్థులను మారుస్తున్నాయి. విజయ అవకాశాలు ఉన్న వారికి పెద్దపీట వేసి పార్టీలో అభ్యర్థులుగా నిలబెట్టడానికి చూస్తున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎటువంటి ఆందోళన చెందకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ 2000 ఎన్నికల ఫలితాలు రాకముందే నిజంగా ఆయన ఒక రకంగా గెలిచాడు అని కూడా మనం భావించవచ్చు. ఎలాగంటే 45 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉండి 2019 ఎన్నికల్లో కూడా 40% ఓటు బ్యాంకు ఉన్న చంద్రబాబు ఆయన ఆత్మవిశ్వాసం అంటే ఈ 40% నేను పెంచుకోగలుగుతాను, జగన్మోహన్ రెడ్డి 51% తగ్గించగలుగుతానన్న విశ్వాసం లేక జనసేనతో పొత్తు పెట్టుకున్నాడు. ఆయనకు 6-7% ఓట్లు ఉన్న జనసేనతో పొత్తు పెట్టుకున్నాడు. దాని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సినిమాల్లో పెద్ద స్టార్, అంతేకాకుండా ఆయనకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరియు రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గానికి చెందినవాడు. అంటే వారి సామాజిక వర్గం కేవలం 12% మాత్రమే ఉన్నది. కాకపోతే తూర్పు కాపులను, మున్నూరు కాపులను, బలిజలను, ఇతరులను కలిపి మాది 28% అని, 22% అని, 16% అని రకరకాల లెక్కలు చెబుతుంటారు. అందువల్ల కొంతమంది అది విని మోసపోతుంటారు. నిజానికి కాపులు ఉన్నది 12% మాత్రమే అన్న విషయాన్ని గమనించాలి. చంద్రబాబు గారికి తన పార్టీలో వారికన్నా మీడియా సపోర్ట్ చాలా ఎక్కువ. ఈ ఎల్లో మీడియా లేచిన దగ్గర నుంచి ప్రభుత్వంపై విపరీతమైన అభండాలతో దుష్ప్రచారం చేస్తూనే ఉంటుంది. రాష్ట్రంలో అరాచకం జరిగిపోతుందని, అవినీతి రాజ్యం ఏలుతోందని, అభివృద్ధి లేదని, రాజధాని లేదని, ఉద్యోగాలు లేవని, పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోతున్నాయని చాలా భయంకరమైన విష ప్రచారం చేస్తోంది. అయినా ప్రజలు దీన్ని వేటిని విశ్వసించడం లేదు. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టుగా స్థిరంగా, దృఢంగా తన పని తాను చేసుకుపోతున్నాడు. దీనికి తోడు చంద్రబాబు అరెస్టు వల్ల తమకు ప్రజల్లో విపరీతమైన సానుభూతి వచ్చేసిందని టీడీపీ క్యాడర్ను నమ్మించారు. కానీ నాయకులకు తెలుసు అది గాలిబుడగ లాంటిదని. దీనికి తోడు సహజంగా ప్రభుత్వానికి ఉండే వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ అనేది బ్రహ్మ పదార్థం. నిజానికి జగన్మోహన్ రెడ్డికి ప్రో ఇన్కంబెన్సీ ఉన్నదని వార్తలు వస్తున్నాయి, సర్వేలు అదే చెప్తున్నాయి. ఆయనకి 2-3% ఓటు శాతం పెరిగిందన్న అభిప్రాయము పరిశీలకుల్లోనూ సర్వేల్లోనూ వ్యక్తమవుతోంది. పైన చెప్పిన అన్ని అనుకూలతలు ఉన్నా చంద్రబాబు గారికి ఇంకా ధైర్యం చాలట్లేదు. ఒక పక్క మేకపోతూ గాంభీర్యం వలకపోస్తున్నా, ఇంకోవైపు బీజేపీతో పొత్తు కోసం తన వారి ద్వారా, పురంధేశ్వరి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంకొక వైపు కాంగ్రెస్తో రహస్య మంతనాలు చేస్తున్నాడు. మరి ఇండియా కూటమి కన్వీనర్ని చేస్తే వారికి పెద్ద ఎత్తున ఫండ్ ఇస్తానని మమతా బెనర్జీ ద్వారా రహస్య రాయబారం పంపించాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్తో కూడా చర్చలు జరిపినట్టుగా మనం చూసాం. వీటన్నిటికీ తోడు వైఎస్ షర్మిల ద్వారా ఆంధ్రాలో కాంగ్రెస్ని బలోపేతం చేస్తే ఎంతో కొంత వైఎస్ బలహీన పడతాడని ఆశిస్తున్నాడు. ఆమె చేత జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తే అది వైసీపీ పార్టీకి చాలా ఎంబ్రాసింగ్గా ఉంటుందని, కార్యకర్తలలో గందరగోళం బయలుదేరుతుందని పచ్చ మీడియా చంద్రబాబు ఆశిస్తున్నారు. అంగబలం, ఆర్థిక బలం మరియు ఇతర బలగాలు ఉన్న చంద్రబాబు ఎందుకు ఇంకా ఆత్మవిశ్వాసం కలగట్లేదు? ఎన్నికల్లో విజయం సాధించగలని, ఒంటరిగా పోటీ చేయగలని ఎందుకు కలగట్లేదు? ఇక ఈయన పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి మేము ఒంటరిగానే పోటీ చేస్తామని ధైర్యంగా చెబుతున్నాడు. మా పొత్తు ప్రజలతోనే అని కూడా స్పష్టంగా ప్రకటిస్తున్నాడు. ఈ 4.5 ఏళ్లుగా తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 90% తూచా తప్పకుండా అంతఃకరణ శుద్ధితో, తపనతో ఒక తపస్సులాగా అమలు చేశానని, దీనిని ప్రజలు దానికి స్పందిస్తున్నారని ఆయన గట్టిగా విశ్వసిస్తున్నారు. అందుకనే నిమ్మకు నీరెత్తినట్టు స్థిరంగా ఉన్నారు. మా ప్రభుత్వం వల్ల అందరికీ మంచి జరిగింది, మీకు కూడా మంచి జరిగిందని అనిపిస్తేనే మాకు ఓటు వేయండి అని ధీమాగా చెప్తున్నాడు. 2019 నుంచి 2024 దాకా నా పాలన చూసి ఓటు వేయండి అని అడుగుతున్నాడు. రాజకీయాల్లో ఇంత ఆత్మవిశ్వాసంతో ఓటు అడిగిన వారిని ఎవరిని మనం చూడలేదు. అదే చంద్రబాబు 2014 నుంచి
2019 వరకు నా పాలన చూసి ఓటు వెయ్యండి అని అడిగే ధైర్యం ఉందా అని వైసీపీ క్యాడర్ ప్రశ్నిస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు వైఎస్ జగన్ చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను కూడా మారుస్తున్నాడు ధైర్యంగా. ఇప్పటికే 38 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చాడు, నియమించాడు. ఇంకా కనీసం 20 నుంచి 25 మార్చే అవకాశం ఉన్నదని కూడా చెబుతున్నారు. వీరిలో చాలామంది 5 నుంచి 15 ఏళ్లుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నవారే. అలాంటి వారిని మార్చగలిగే ధైర్యం ఎంతమందికి ఉంటుంది? కాపు రామచంద్రారెడ్డిని తాజాగా మార్చారు, అంతకుముందు కేశవరెడ్డి గారిని మార్చారు, అంతకుముందు మరికొంతమంది ప్రబల వర్గాలకు చెందిన వారిని కూడా మార్చాడు. అంటే వారికి ఏదైనా ప్రత్యామ్నాయం చూపిస్తారా, లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తారా, ఏం చేస్తారా అనేది ఇప్పుడైతే ఎన్నికల్లో సీటు ఇచ్చే అవకాశం లేదని మాత్రము ఎన్నికలు ఇంకా 2 నెలలు పైగా ఉండగానే ధైర్యంగా చెప్తున్నాడు. ఇలాంటి ధైర్యం, బలమైన అభ్యర్థులను మార్చగలిగే ధైర్యం ఎంతమందికి ఉంటుంది? ఈ మధ్య చంద్రబాబు కానీ 2019లో చంద్రబాబు కానీ కేసీఆర్ కానీ 2023లో కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను ధైర్యంగా మార్చలేకపోయారు. అందువల్లనే పరాజయం పాలయ్యారన్న ప్రచారం ఉన్నది. నిజానికి అది కారణం కానే కాదు, వారి ఓటమికి వేరే కారణాలు ఉన్నాయి. అభ్యర్థులను సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చినంత మాత్రాన విజయం సాధిస్తారు, లేకపోతే ఓటమి పాలవుతారు అన్నది అది సరైన ఆలోచన కాదు. అది జగన్మోహన్ రెడ్డి చేసినా, ఇంకొకరు చేసినా అది సరైన ఆలోచన కాదు. అభ్యర్థుల మీద నిజమైన ఫిర్యాదులు ఉంటే ఖచ్చితంగా మార్చుకోవచ్చు. కానీ అదే కారణం అంటే బ్లేమ్, అంటే నాయకుని లోపం వల్ల పార్టీ నెగ్గుతుంది, ఓడుతుంది. అంటే క్రెడిట్ డిస్క్రెడిట్ నాయకులకే చెందుతుంది. ఆ క్రెడిట్ డిస్క్రెడిట్లు ఇతరుల మీద నెట్టే డిస్క్రెడిట్. అంటే సక్సెస్ గాట్ మెనీ ఫాదర్స్ బట్ ఫెయిల్యూర్ ఈజ్ ఎన్ ఆర్ఫాన్ చైల్డ్ అంటారు కదా. అంటే ప్రతివాడు విజయం సాధిస్తే నా ఘనత, ఓటమి పాలైతే మీ తప్పిదాలు అన్నట్టుగా నెట్టేస్తుంటారు. నాయకత్వ పొజిషన్లో ఉండే వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి చంద్రబాబు కానీ కేసీఆర్ కానీ జగన్ కానీ అలా చేయడానికి అవకాశం ఉంది. కానీ అది సరైన వైఖరి కాదు. వీటిని బట్టి 50 ఏళ్ళు కూడా లేని పోరాట యోధుడు వైఎస్ జగన్ తన చిత్తశుద్ధితో, ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఎన్నికల రణక్షేత్రంలోకి వెళ్లకుండానే గెలుపొందాడు. అంటే గుడ్ బిగినింగ్ ఈజ్ ఆఫ్ విక్టరీ అంటారు కదా. ఆయన చూపించే మనోధైర్యము, మేరునగధీరత్వము, లేకపోతే కొండలాగా కదలకుండా స్థిరంగా ఉండగలగటమే ఆయన రాబోయే విజయాలకు సంకేతంగా పరిశీలకులు భావిస్తారు.